హాయ్ అండి. దిస్ ఇస్ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ కక్కాముట్టే. ఈరోజు మటన్ ఫ్రై చేసుకుందామండి. బాణీ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పసుపు, హోల్ గరం మసాలా వేసుకుందాము. అండ్ తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కిలో మటన్ని వేసుకుందాము. దానికోసము ఫ్రై కోసము 3 ఆనియన్స్ని సన్నగా చిలికలు చేసుకొని ఈ ఫ్రై అయిన దాంట్లో హోల్ గరం మసాలా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, స్లో మంట మీద పెట్టుకొని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుందామండి. చాలా సింపుల్ వేలో మనం మటన్ ఫ్రైని చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలో మనము ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మటన్ నేను ఆల్రెడీ 3 విజిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి. దానికి తగినట్టుగా ఈ మటన్ కూడా అందులో యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఇంకిపోయి ఫుల్గా డ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇంతే. ఈ టైంలో మనం లిడ్ మూత క్లోజ్ చేసి పెట్టుకుని ఒక చిన్న మంట పైన ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ చిన్నగా మంట పెట్టుకుందాం. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా తెలిపినాక ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్ అండ్ కారం 1 స్పూన్ వేసుకోవాలండి. ఇదన్నీ వేసి మంచిగా కలిపి ముక్కలకు పట్టేలాగా బాగా దోరగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది. మాడకుండా మనకి మంచి ఇదిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు ఆల్రెడీ బాయిల్ అయిన మటన్లో వేసాను, సో అందువల్ల వేయలేదు. చూసారు కదా, ఇప్పుడు ఉప్పు కారం మసాలాలంతా మంచిగా పట్టి మన మటన్ మంచిగా ఆ కుత్తుకుతులాడుతూ ఆ ఫ్లేవర్ తోటి భలే ఉంది కదండి. కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా కక్కేసింది. ఈ టైంలో మనం దించుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే అంతేనండి, మటన్ ఫ్రై రెడీ. సింపుల్ వే. కసూరి మెతి ఉంటే నేను యాడ్ చేస్తున్నాను, కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో నేను కొత్తిమీర లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇది వేసుకుని ఫ్రై చేసేసానండి. అంతే, వేడి వేడి మటన్ ఫ్రై. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఫర్ మోర్. Signing off, Satya.